మీరు ఆఫీసుల్లో కూర్చుని టీ తాగుతున్నారా? ఇవాళ కాలం మారింది. మనకు వంట అతను వచ్చి మనకు అక్కడ కూర్చుని పాలు తెచ్చి టీ పెట్టించే వ్యవస్థ లేదు. ప్రతిదీ వచ్చినాయి కదా, జొమాటోలో ఇలాంటివన్నీ. వీటిలో ఆర్డర్ పెడుతున్నాం. చక్కగా మన అటెండరు పేపర్ కప్లో తెచ్చేస్తాడు. పేపర్ కప్లో టీ తాగుతా మనకి చక్కగా భలే ఉంది, పేపర్ కప్ మన ఇండిపెండెంట్కి ఇచ్చారు అని మనందరం భావిస్తాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మనకి తెచ్చిన సోర్స్ మనకి ఒక 50 మందికో లేదా 10 మందికో టీ పెట్టినప్పుడు వాడు ఎలా పంపిస్తాడో మీరు చూడండి. గతంలో ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఒక ఫ్లాస్క్ పెట్టుకుని ఉండేవాళ్ళు, పెద్ద ఫ్లాస్క్. ఈ ఫ్లాస్క్ టీ స్టాల్కి పంపిస్తే టీ స్టాల్ వాడు దాని నిండా అప్పటికప్పుడు పోసిచ్చేవాడు. ఇప్పుడు ఆ పద్ధతి ఎక్కడా లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, పల్సని ప్లాస్టిక్ కవర్లో, మీరు చూస్తూ ఉంటారు కదా, మరి ట్రాన్స్పరెంట్ కవర్లో మనకి ఉండే ఆ కూడా తక్కువ ఉండే ఆ ప్లాస్టిక్ కవర్లో టీ పోసేసి వేడిది దారం పెట్టి కట్టేసి చుట్టేసి ఇచ్చేస్తున్నారు. అది తీసుకుని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు వేరే దాంట్లో మార్చుకుని మనకు పెట్టిస్తుంటే మన తేడా తిరిగిట్లే. ఇది చాలా 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 ప్రమాదకరం. దయచేసి ఆఫీసులు ఉండేవాళ్ళు మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి. మీకు గనక అలా వచ్చిందంటే క్యాన్సర్ని కోరి మనం కొని తెచ్చుకున్నట్టే. ఇవాళ క్యాన్సరు ఒకప్పుడు ఊరికొకటి ఉండే స్టేజ్ నుంచి ఇవాళ ఇంటికొకళ్ళ దాకా మారే స్టేజ్ దాకా వెళ్తుందంటే ప్రతి ఇంట్లోని తినే ప్లాస్టిక్ ఫుడ్లు కారణం. ముఖ్యంగా ఆఫీసుల్లో మధ్యాహ్నం వచ్చేది మనకు తెలియదు. ఇంట్లో అంటే భార్య పంచిక చేసేవచ్చు, లేదా మన అమ్మ కానీ వీళ్ళంతా పంచిక చేసేవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే బయట ఆఫీసుల్లో మీకు తెలియని సోర్స్ నుంచి వచ్చిందో, ఈ సోర్స్ని దయచేసి నమ్మకండి. మీ అటెండర్ని పిలిచి అడిగి ఇక్కడ ఆఫీస్లో పెట్టేటైతే ఇవ్వండి, లేదా మీరు ఏదైనా పెద్ద ఫ్లాస్క్ మీరు కొనిచ్చి దాంట్లో తెప్పించుకోండి. 2, మనం తెలిసి చేసే తప్పు పేపర్ కప్పులో తీసుకుంటాం. ఒక పేపర్ కప్పు తయారు చేసేటప్పుడు ఎంత చెత్తగా ప్రాసెస్ ఉంటుందంటే, దాన్ని మీరు ఏదైనా పేపర్ తయారు చేసే మిల్లుకి వెళ్ళి మీరు కనుక చూస్తే జీవితంలో పేపర్ కప్పులో మీరు పొరపాటు కూడా కాఫీనో కూల్ డ్రింకో తాగరు. పేపర్ కప్పు తయారు చేసే ప్రాసెస్లో వాళ్ళు వాడే వాటరు మన మినరల్ వాటర్ లాంటి వాడరు. రోడ్డు మీద పోయే డ్రైనేజ్ నీళ్ళు లాంటి ఏ చెత్త నీళ్ళైనా సరే, మురుగుంట్లో నీళ్ళు అయినా సరే వాడతారు. వాళ్ళకి కావాల్సిన నీళ్లు. ఆ తర్వాత పదార్థాలను కుళ్ళబెడతారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసుకొస్తారు, రీసైకిల్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చాలా న్యూస్ పేపర్లు, రోడ్డు మీద దొరికే చిత్తుకాతికలు ఎరిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారనుకుంటున్నారు, తిరిగి ఇవన్నీ కూడా ప్రాసెస్ దాంట్లోకి వెళ్తాయి. ఇవన్నిటిని కుళ్ళబెడతారు. ఆ కుళ్ళబెట్టి వాటి కాళ్ళతో తొక్కి అశుభ్రపూరితమైన వాతావరణంలో మనకి ఏమాత్రం క్లీనినెస్గా ఆస్కారం లేని పరిస్థితి చేస్తారు. అది పేపర్ కప్పులు వేరే వాటికి వాడితే పర్లేదు. ఆహారానికి వాడే కప్పులైనా దురదృష్టవశాత్తు ఇదే ప్రోటోకాల్. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ మెత్తకుండే పలుపు ఆ కప్పులా మారి గట్టిపడే ప్రాసెస్ కోసం కొన్ని కెమికల్ గమ్స్ వాడతారు. ఈ టోటల్ ప్రాసెస్లో ఒక పేపర్ కప్పు బయట రిలీజ్ కావడానికి సుమారు 15 పైన కెమికల్స్ కలుపుతారు. ఈ కెమికల్స్ అన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి తీరని హాని కలిగించాయి. ప్లస్ అక్కడ వాతావరణం కూడా హైజీనిటీ ఉండదు. నార్మల్గా ఆటో నగర్లో ఉంటాయి ఇలాంటి ఇండస్ట్రీలు. ఆటో నగర్లో ఆ అపరిశుభ్ర వాతావరణంలో ఎవడు పట్టించుకుంటాడు? ప్యాకింగ్ నీట్గా ఉంటే చాలు. మనకి పోసిచ్చేది ఎవడో మనకు తెలియదు, మన దగ్గర నుండి చూడడం. కాబట్టి ఎప్పుడైతే వేడివేడి టీ కానీ కాఫీ కానీ చల్లటి కూల్ డ్రింక్ కానీ దాంట్లో పడిందో, ఆటోమేటిక్గా అందులో కెమికల్స్ అన్నీ కూడా దీంట్లో అబ్జర్వ్ అవుతాయి. ఒక పక్కన మనకు ప్లాస్టిక్ దాంట్లో తీసుకొచ్చిన టీ ఏంటి, లేకపోతే మనం తీసుకొచ్చిన పేపర్ కప్ ఏంటి, ఈ 2 కూడా ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టమ్ని ఆ కెమికల్స్ అన్నీ టోటల్గా నాశనం చేయడం కారణంగా అది ఇమ్మీడియట్గా దారితీసే ఫస్ట్ జబ్బు క్యాన్సర్. మీరు గమనించండి, ఈ ప్యాకెట్ ఫుడ్లు తెచ్చుకున్న వీళ్ళు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ రావడానికి కారణం అది. పల్లెటూరులో రావడానికి పురుగు మందులు కారణం అవుతున్నాయి. పురుగు మందులు లేని వాళ్ళకి కెమికల్ దూరంగా ఉండే వాళ్ళకి రావట్లేదు. ఈ పేపర్ కప్పులు తినే వాళ్ళకి కూడా ఉంటుంది. అలానే నేను ఫుడ్ గురించి కూడా ఇంతకుముందు వేరే వీడియోలో చాలా వివరంగా చెప్పాను. రోడ్డు పక్కన కానీ లేదా మన బయట తినే ఫుడ్లో పైన మనకు ప్లాస్టిక్ కవర్ వేసి ఇవ్వటం, ఆ కవర్ మీద వేడివేడి ఇడ్లీ 4 పెట్టిస్తారు, ఓ పూరి పెట్టిస్తారు, మనకు తేడా తెలియదు. అదే దాని మీద ఒక అరిటాకు పెట్టి వేసిన చోట మీరు చూడండి, అరిటాకు నల్లగా బొగ్గులా మాడిపోతుంది. ఆ నల్లగా మాడిపోతే ప్లాస్టిక్ మాడిపోయి ఆ ప్లాస్టిక్ మనం తినే ఆహారానికి అంటుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాటిలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరంతా ఈ ప్రోటోకాల్ పాటించండి. దయచేసి కాఫీ టీలు తాగేటట్టయితే ఆ పేపర్ ఎలాగో ప్లాస్టిక్ కవర్లోనే వస్తాయి ఇవన్నీ, అదే అనర్థం అనుకుంటే మనం ఈ వేడి పదార్థాలు అందులో చేయడం ద్వారా, ఆహార పదార్థాలను ప్లాస్టిక్లో పెట్టడం ద్వారా రోగాలను మనం కొని తెచ్చుకున్నట్టే. అట్లాగే మైక్రోవేవ్లో పెట్టడం కూడా అత్యంత తీవ్రమైన దుష్పరిణామాలు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్లాస్టిక్ నుంచి, పేపర్ నుంచి కూడా ఆహార పదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.